నానా నానా When you have to say someone. right. Right. Okay. Good morning, everyone. నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి కన్ఫర్మ్. Yes, sir. Yeah. Okay. Right. Right. Okay. Huh. Right. Today we are going to discuss the data interpretation. Right. Data interpretation లో జనరల్గా మీకు రెగ్యులర్గా వచ్చే టాపిక్స్ లో మనకి సిలబస్ లో డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే అవి లైన్ గ్రాఫ్స్, పై చార్ట్, బార్ గ్రాఫ్స్, టేబుల్స్ 4 వెరైటీస్ ఉంటాయి. ఆ 4 వెరైటీస్ లో కూడా మళ్ళీ ఇంటర్నల్ గా విల్ హ్యావ్ సమ్ కాంబినేషన్స్ అన్నమాట. పై చార్ట్ అండ్ వాట్ వి కాల్ పై చార్ట్ అండ్ బార్ గ్రాఫ్, పై చార్ట్ అండ్ టేబుల్, అలా టేబుల్ అండ్ లైన్ గ్రాఫ్, ఇలా ఏ కాంబినేషన్ ఇచ్చినా వాటిని ఇంటర్ప్రిట్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ పాయింట్ ఈస్ కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలంతే. ఆల్రెడీ పర్సంటేజ్ నేర్చుకుంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ ఇష్యూ. ఈవెన్ దెన్ ఐ గివ్ ద బేసిక్స్ ఆఫ్ పర్సంటేజెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు మనం దీంట్లో మీరు ఫస్ట్ బేసిక్స్ ఒక్కసారి లెట్ us రివైజ్ దట్ బేసిక్స్. రైట్. రివైజ్ ద బేసిక్స్ నౌ. ఒకసారి కెన్ ఎనీబడి సే what is one second. Hmm. Hmm. Let us take this one. ఈ బేసిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రిగార్డింగ్ పర్సంటేజెస్, మీకు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా పర్సంటేజ్ బేస్డ్ వస్తాయి. ఒకసారి ఇన్ పర్సంటేజ్ ఇది ఒక్కటి చెప్పండి. వాట్ ఈజ్ 20% ఆఫ్ 50? 50లో 20% ఎంత?
What sir. is 10, sir. 10. what is 20% of 50? That is 10. Right. 20 by 100. The 20% of 50 means 20 by 100 into 50. So 2 zeros cancel. That is 10. Okay. Now, అంటే 50లో 20% ఎంత అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 20 what is 80%? Out of 20, what is 80%? 16. Is it 16 or 25? అందరూ everybody clear about this one. Out of 20, what is 80%? So 16, sir. 16 only, without any doubt. 80% of 20, that is. So 80 by 100 into 20. So okay, sir, that is. Almost any questions kuda 50 to 60% questions are based on only this format. ఈ ఫార్మాట్ తోనే రన్ అవుతూ ఉంటాయి. సో అండ్ థర్డ్ వన్ అండ్ 40 is how much more than, what percent more than is what percent more than 25? Right. 25 కన్నా 40 ఎంత శాతం ఎక్కువ? 25 కన్నా 40 ఎంత శాతం ఎక్కువ? ఇది ఒక ఫార్మాట్. What is by what percent? 40 is more than 25. ఇది కూడా by what percent? 40 is more than 25. ఎంత type your answer. Answer. See, by what percentage పక్కన పెడితే 40 is more than 25 by how much? 25 కన్నా 40 ఎంత ఎక్కువ అంటే that is how much? 50. So by what percent means more than what? 25 కాబట్టి you have to say 15 by 25 into 100. More by than into 100. More is 15 than whom? 25. About 15 by 25. So 3 by 5, which is nothing but 60%. Sir, రాసుకోండి. అవును సార్. డిఫరెన్స్ బై దాన్ ఇంటూ 100. అంతే, డిఫరెన్స్ బై దాన్ ఇంటూ 100 అంతే. ఇది ఈ రెండు జాగ్రత్తగా తెలుసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంతా ఈజీగానే ఉంది. ఓకే, గంతే ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ తప్ప ఇంకేం ఉండదు అనమాట దాంట్లో. జస్ట్ గ్రాఫ్స్ చూసుకోవడం, ఎక్కడన్నా యావరేజ్ వచ్చినప్పుడు దెన్ వీ డిసైడ్.
you write that one. That is 60%. Just a revision laga తీసుకుంటాం. Now let us come to the questions directly. ఇప్పుడు let us try the question. Yeah. Right. You see this one? Data interpretation, pie diagram. ఒకసారి ఈ డయాగ్రామ్ రాసుకోండి. జస్ట్ స్మాల్ డయాగ్రామ్, దట్ ఈస్ సర్కిల్ కొంచెం డివైడ్ అవుతుంది. రైట్, జస్ట్ మీకు మళ్ళీ పీడిఎఫ్ పంపిస్తాను. జస్ట్ ఫర్ మీన్ వైల్ యూ డ్రా ద వాట్ ఈస్ దట్ స్టడీస్ పై చార్ట్ కేర్ఫుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. మీరేమి ఇది ఒక్కటి రాసుకోండి. Percentage of students enrolled in different hobby classes in a school. Total number of students 3,600. Yeah. Okay. See, percentage of students enrolled in different hobby classes in a school. అంటే ఒక పాఠశాలలో హాబీ క్లాసెస్ సంబంధించి నమోదు చేసుకున్న విద్యార్థుల శాతం. ఒక పాఠశాలలో హాబీ క్లాసెస్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల శాతం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అంటే ఇట్ ఈస్ 3,600. మొత్తం 3,600 ఉన్నారు. ఓకే, అండ్ దొరకట్లేదు. ఓకే, మీరైతే డయాగ్రామ్ ఫుల్ ఫ్లెడ్జ్ ఉంది అది. ఓకే, ఇట్లాగా సి ఎప్పుడైనా డేటా ఇంప్రెషన్ లో పై చార్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ టోటల్ ద పర్సంటేజ్ అది టోటల్ గా 100% ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో సింగింగ్ క్లాసెస్ లో 18%, డాన్సింగ్ 21%. సో టోటల్ ఇట్ ఈస్ 39. Painting is 15%, stitching is 11%, drama class 13%, and this is 22%. ఒకసారి ఇఫ్ యాడ్ ఇక్కడ నుంచి యాడ్ చేద్దాం. 22 and 18 40, 40 and 21 61, 61 15 76, 76 this one 11, 87 13, that is 100%. ఇది జనరల్ గా ఎప్పుడైనా సరే డేటా కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడే మీరు ముందుకెళ్ళాలి తప్ప otherwise you should not give the answers based on right based on that is
100% కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తప్పే అది. మీరు దాని నుంచి డ్రా చేయడానికి కూడా ఛాన్స్ లేదనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3600. పై చార్ట్ అంటేనే 100% కదా సార్. సర్కిల్ అంటే 100%. పై చార్ట్ అంటేనే 100% అని కాదు. దే మే గివ్ పై మీన్స్ వాట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పై మీన్స్ ఓకే, దట్ ఈస్ పై మీన్స్ హౌ మచ్? 180 degrees. రైట్? పై బై 2 అంటే ఎంత? 90 degrees. దెన్ పై ఈస్ హౌ మచ్? 180 degrees. ఓకే, ఇది పర్వాలేదు. బట్ ఆల్వేస్ పై చార్ట్ ఉన్నా కానీ దే మే గివ్ ద టోటల్ షుడ్ ఆల్వేస్ యూ హ్యావ్ టు చెక్ వన్స్ అగైన్. ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. అదర్వైజ్ డేటా ఇన్కన్సిస్టెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ, రైట్? సో అది చెక్ చేసుకొని చేయాలి. ఈ కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ దే హ్యావ్ గివెన్ ఇన్ 2012 Group 1 ఇచ్చారు ఒకసారి. అందుకని చెప్తున్నాను, ఆల్వేస్ యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద క్వశ్చన్. ముందు చెక్ చేసుకుని దెన్ యూ హ్యావ్ టు గో. దట్ ఈస్ వాట్, రైట్? పై మీన్స్ ఇట్ షుడ్ బి 360 degrees. అంటే హాఫ్ సర్కిల్ షుడ్ బి 180 degrees. టోటల్ షుడ్ బి 2 pi. దట్ ఈస్ అంటే based on pi means based on radians అనమాట. Based on radians a diagram is prepared అనమాట. రైట్? యూ షుడ్ సే ఖచ్చితంగా అవి స్క్రీన్ షేర్ మీకు అందరూ కనబడుతుంది. ఇది ఈ మన స్క్రీన్ స్విచ్ టు గ్యాలరీ వ్యూ పెడితే వస్తుంది. అయ్యో, స్క్రీన్ షేర్ చేయలేదా? కనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. అవునా? గ్యాలరీ వ్యూ ఇప్పుడు ఓకే అంట సార్. ఇప్పుడు ఏమనిస్తుంది? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, కనిపిస్తుంది. ఓకే. అంటే నా పాయింట్ ఏంటంటే, మనం సర్కిల్ కనపడంగానే వెళ్ళిపోతాం కదా. సర్కిల్ కనపడానికి వెళ్ళిపోతాం. దీన్ని వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డేటా కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది అనమాట. పై అన్నప్పుడు నో ఛాన్స్. బట్ స్టడీ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ అన్నప్పుడు కూడా మీరు ఆ సర్కిల్ ని అనగానే పై చార్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఫర్ దట్ రీజన్ ఐఎమ్ సేయింగ్, ఖచ్చితంగా 100% యూ హ్యావ్ టు బి కాషియస్ అబౌట్ డేటా కన్సిస్టెన్సీ. రైట్? నౌ ఇప్పుడు ఒకసారి దీంట్లో పెయింటింగ్ క్లాస్ పర్సంటేజ్ ఇస్ హౌ మచ్? 15%. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హౌ మచ్? ఇట్ ఈస్ 3600. ఇప్పుడు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ పెయింటింగ్ క్లాస్ ఎన్రోల్డ్ అంటే ఎంతమంది విద్యార్థులు పెయింటింగ్ క్లాస్ నమోదయ్యారు అని అంటే యూ హ్యావ్ టు సే 15% ఆఫ్ 3600. how much? 3600. వాట్ ఎవర్ మే బి ది క్యాలిక్యులేషన్ ఎలా ఉన్నా సరే మీరు చెప్పాల్సింది 15% అవుట్ ఆఫ్ టోటల్. దట్ ఈస్ 3600. ఇప్పుడు నౌ డిఫరెన్స్ బిట్వీన్ సింగింగ్ క్లాసెస్, డాన్సింగ్ క్లాసెస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత? వాట్ ఇస్ ద పర్సంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ సింగింగ్ క్లాసెస్ అండ్ డాన్సింగ్ క్లాసెస్? 18/21 3%. 3% అంతే. డిఫరెన్స్ ఇన్ ద పర్సంటేజ్ అన్నాను. డిఫరెన్స్ అంటే 21% మైనస్ 18%, ఓన్లీ 3%. ఈ డిఫరెన్స్ నెంబర్ లో మాట్లాడాలంటే వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సింగింగ్ క్లాసెస్ అండ్ డాన్సింగ్ క్లాసెస్? సింగింగ్ క్లాసెస్ మరియు డాన్సింగ్ క్లాసెస్ మధ్య భేదం ఎంత అంటే ఆ స్టూడెంట్స్ యొక్క ఆ సంఖ్యలో భేదం ఏంటి అని అన్నారు అనుకోండి, దెన్ యూ హావ్ టు సే ఇట్ ఈస్ 108. That is 3% off. 3% off, that is 3600. సో నెంబర్ చెప్పినప్పుడేమో అవుట్ ఆఫ్ 3600, పర్సంటేజ్ చెప్పినప్పుడేమో డైరెక్ట్గా పర్సంటేజ్ చెప్పేయచ్చు.
అయితే ఇప్పుడు నౌ ఒకసారి రాసుకోండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ సంబంధించి ఒక క్వశ్చన్ రాయండి. ఇప్పుడు by what person number of students enrolled in dancing classes more than singing classes. By what person number of students enrolled in dancing classes more than singing classes? Right. అంటే డాన్సింగ్ క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య సింగింగ్ క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య కన్నా ఎంత ఎక్కువ శాతం ఎంత శాతం ఎక్కువ? డాన్సింగ్ క్లాసెస్ నమోదైన విద్యార్థుల సంఖ్య సింగింగ్ క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య కన్నా ఎంత ఎక్కువ శాతం అని అనొచ్చు, లేదా ఎంత శాతం ఎక్కువ? ఎనీబడి? 16/3. ఇది 3%? 3/18 into 100 వేసుకోండి. దట్ ఈస్ సో 3/18 into 100 వేసుకోవాలి. సో డాన్సింగ్ క్లాసెస్ కంటే సింగింగ్ క్లాస్ ఎంత ఎక్కువ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సింగ్ క్లాసెస్ సింగింగ్ క్లాస్ కన్నా ఎంత ఎక్కువ అంటే డెఫినెట్ గా 3% మోర్ కాబట్టి కంపేరింగ్ విత్ సింగింగ్ క్లాసెస్ తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి 3/18% into 100, రైట్? సో ఇట్ ఈస్ 3/8 means 1/6. 1/6 is nothing but 16/3%. అంటే 1/6 అంటే 100/6. That is 16/3%. అది ఇది ఇంటర్ప్రిటింగ్ ద పై చార్ట్, రైట్? ఇంకా రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజువల్లీ కెన్ డూ వెల్. ఇది ఒక్కటి రాసుకున్నారు కదా, ఆ క్వశ్చన్ రాసుకున్నారు కదా. నౌ లెట్ us go with the first question in this one, right? What రాసుకోండి అది, right? What is the ratio of the number of students enrolled in singing and dancing classes together to those enrolled in drama classes respectively? ఆ క్వశ్చన్ రాసేయండి అందరూ. రైట్. అక్కడ తెలుగు కూడా రాసుకోండి. సింగింగ్ మరియు డాన్సింగ్ క్లాసెస్ కలిపి నమోదైన విద్యార్థుల సంఖ్య మరియు డ్రామా క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య మధ్య గల నిష్పత్తి ఎంత? డ్రామా క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత? సో క్వశ్చన్ ఈజ్ సింగింగ్ ప్లస్ డాన్సింగ్, with what? That is drama. Singing and dancing అన్నప్పుడు ఇంత సింగింగ్ అండ్ డాన్సింగ్ ఈజ్ 18% ప్లస్ 21%. మరి డ్రామా ఎంత? డ్రామా ఈజ్ 13%. వీళ్ళందరూ యాక్చువల్గా పర్సంటేజ్ డైరెక్ట్గా చేయకూడదు, బట్ ఇది ఏ పర్సంటేజ్ అవుట్ ఆఫ్ 3600, ఇది కూడా అవుట్ ఆఫ్ 3600. రెండు కామన్ ఉన్నాయి కాబట్టి కట్ చేసి డైరెక్ట్ గా మనం నెంబర్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. 18 + 21 = 13 అని రాసేయచ్చు ఇక్కడ నుంచి తర్వాత. సో 39 = 13, నథింగ్ బట్ 3:2. ఓకే.
సో స్ట్రైట్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇంటర్ప్రిట్ చేయడానికి పై చాప్టర్ ద కేసెస్ విల్ బి లైక్ దిస్. నౌ లెట్ us go with the ఇంకో క్వశ్చన్ రాసుకోండి ఇప్పుడు. క్వశ్చన్ painting class, number of students enrolled in painting classes. Number of students enrolled in painting classes are approximately what percent of those enrolled in singing classes? Number of students enrolled in painting classes are approximately what percent of those enrolled in singing classes? Options రాసుకోండి. 78, 92, 83, 66 and 72. Sir, 78, 92, 66. 66 approximate, that is 78, 92, 83, 66 and 72. Right. Okay. Number of students enrolled in painting classes. Painting class నమోదైన విద్యార్థుల సంఖ్య, right. పెయింటింగ్ క్లాస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య, సింగింగ్ క్లాస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్యలో సింగింగ్ క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్యలో దాదాపుగా సుమారుగా ఎంత శాతం? ఎంత వస్తుంది? 83, sir. 83. Very good. That is painting classes, అంటే painting by singing into 100. Painting by singing into 100. Painting is how much? Painting don't know, sir. Painting is only 15%. Right? 15% by
సింగింగ్ ఎంత ఉంది? సింగింగ్ ఇస్ 18. సో 15/18% ఇంటూ 100. కొంచెం ఇక్కడ మన క్యాలిక్యులేషన్స్ లో బి కాషియస్ అబౌట్ దిస్ వన్. దిస్ ఇస్ 5/6 into 100. Nothing but 2 3s 250s. 250/3. 250/3 అంటే it comes around 83 1/3%. 83 1/3. 83 1/3 approximate అడిగారు కాబట్టి you can take this one. You can take this one. Right? That is 80C. That is 83%. ఇది స్టాండర్డ్ క్వశ్చన్స్, స్టాండర్డ్ రేషియోస్. అంత తప్ప మనం డెడ్ అండ్ ప్రశ్నలో మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనేది 2 డయాగ్రామ్స్ వస్తే తప్ప, అదర్వైజ్ దిస్ ఈస్ ద ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ వాట్ యూ గెట్. రైట్? నా టేక్ ది నెక్స్ట్ క్వశ్చన్. రాసుకోండి అది. దిస్ వన్ 15/18 into 100, 5/6 into 100, 250/3. ఫాస్ట్గా write the calculation part. Next. Coming to the next one, third one. What is the total number of students enrolled in stitching and drama classes together? What is the total number of students enrolled in stitching and drama class together? Total number చెప్పుకుంటున్నారు. Just add percentage, get the answer. Fast again. స్టిచ్చింగ్ మరియు డాన్సింగ్ డ్రామా క్లాసెస్ లో కలిపి నమోదైన విద్యార్థుల సంఖ్య. $864. 864. స్టిచ్చింగ్ డ్రామా క్లాసెస్ రెండు కలిపి. స్టిచ్చింగ్ అండ్ డ్రామా క్లాస్ అంటే స్టిచ్చింగ్ ఈజ్ ఎంత ఉంది చూడండి ఒకసారి. స్టిచ్చింగ్ ఏమో 11%. డ్రామా క్లాస్ అరౌండ్ how much it is? Stitching is 11% and drama class is 13%. Pakkana 13 and 11%. Okay, 13 and 11. So total stitching and drama class and మొత్తం నమోదైన విద్యార్థుల సంఖ్య అంటే, so you take right 13% plus 11% out of what? Out of 3,100. So 24% of 3,000, and then the 2 zeros cancel. 24 into 30. So how much is the answer? It is 864. This basic this one. This work fast. You don't work this end. That is fourth one. How many students are enrolled in painting classes? Fifth question name. Total number of students. Right. Fifth question. Is good just say. The total number of students enrolled in cooking class is what percent of those enrolled in dancing classes? Rounded out to 2 digits after decimal. Decimal tarvata 2 digits. 2 అంకెల వరకు మీరు రౌండింగ్ ఆఫ్ చేసి చేయాలి. Both 4 and 5 give the answers.
Second option. Second option. Fifth Answers. one was 4. Okay. Fifth one anta option that is B. Fifth one 104.76. painting 15 5 for fourth one E, sir. Hmm. సార్ పై చార్ట్ లో 360 degrees ఉంటది 1% is called to 3.6 అని అంటే ఎక్కడో Okay. That is next question is అదే ఆ మోడల్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ మోడల్ ఇస్ అదే, కాకపోతే పై చార్ట్ లో ఇన్ జనరల్ యూ టేక్ ఓన్లీ పర్సంటేజ్ తీసుకొని ఒక మోడల్ ఉంటుంది. నెక్స్ట్ మోడల్ ఇస్ దట్ వన్ డిగ్రీస్. పై అంటే ఏంటి సార్? సర్కిల్ అన్నట్ట, హాఫ్ సర్కిల్. సర్కిల్, యా సర్కిల్ దట్ ఈస్ యాక్చువల్. పై రిప్రజెంట్స్ a standard, it is a Chinese word. I think it is Chinese word only. Actually, in place of pi, they are using a tau. Tau uses tau. Right? It is something. అది కొంచెం tau is 2pi. అంటే ఫుల్ సర్కిల్. ఫుల్ సర్కిల్ అంటే టౌ ఇన్ ద సెన్స్ ఫుల్ సర్కిల్ అనే కాన్సెప్టే. ద ఎర్రర్ తక్కువ వద్దు అనమాట టౌ తీసుకున్నప్పుడు. సో ఫర్ దట్ రీజన్ దే ఆర్ యూజింగ్ ద టౌ. రైట్, బట్ ఇప్పుడు రైట్. సో గాట్ ద ఆన్సర్స్ ఎవ్రీవన్? వచ్చినాయి సార్. ఓకే. సార్ పెయింటింగ్ ది 540 వస్తుంది సార్. 540. జాగ్రత్తగా ఎవ్రీబడి గాట్ ద సేమ్. అంతే సార్. ఓకే. సో 1 second. I got
మీకు స్క్రీన్ కనబడుతుందా? మీకు స్క్రీన్ కనిపిస్తుంది. ఉంటుందా? ఓకే. ఓకే. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ పెయింటింగ్ క్లాస్? పెయింటింగ్ క్లాస్ నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే పర్సంటేజ్ అది ఎంత ఉంది? అది గ్రాఫ్ లో అది హౌ మచ్ ఇట్ ఈస్ 22/21 into 100. నో. జస్ట్ ఎన్రోల్ ఇన్ పెయింటింగ్ క్లాసెస్ కాబట్టి పెయింటింగ్ క్లాసెస్ 15%. ఫోర్త్ వన్ పెయింటింగ్ క్లాస్ కాబట్టి ఇట్ ఈస్ 15% ఆఫ్ 3600. direct 3600. So it comes around how much? 540. ఇది 540 బేసిక్ క్వశ్చన్. ఇలా స్ట్రైట్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఒక 5 out of 5 ఆల్వేస్ 2 విల్ బి దేర్. మీకు స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మీడియం ఉంటాయి, అండ్ 1 విల్ బి టఫ్ టైం టేకింగ్ ఉంటుంది. ఇది parameter, this is the parameter maintained in bank exams, bank papers. సో మీ దానికి వచ్చేటప్పటికి అనలిటికల్ వే ఇవి ఇస్తారు, ఇది ఉండదు అనమాట. టఫ్నెస్ ఆఫ్ ద క్వశ్చన్ మనకి ఎక్కువగా రావు కూడా, నో డౌట్. నౌ కమింగ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ కుకింగ్ క్లాసెస్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ దోస్ ఎన్రోల్డ్ ఇన్ డాన్సింగ్ క్లాస్. ఇది కొంచెం డెసిమల్స్ లో చేయమన్నారు కాబట్టి కుకింగ్ బై డాన్స్ చూసుకోండి. కొంచెం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ కుకింగ్ క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్య కామా పెట్టుకొని డాన్సింగ్ క్లాసెస్ లో నమోదైన విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం, డాన్సింగ్ క్లాసెస్ నమోదైన విద్యార్థులు ఎంత శాతం, రైట్. అంటే కుకింగ్ బై డాన్సింగ్ ఇంటూ 100 అంతే. ఇంకా ఇలాంటి వాటిలో అసలు డౌట్ కూడా రాకుండా మీరు క్వశ్చన్స్ ని మనం ఆల్రెడీ బాగానే ప్రాక్టీస్ చేసాం కాబట్టి, సో టేక్ దట్ కుకింగ్ బై డాన్సింగ్ ఎంత, కుకింగ్ ఎంత 22, బై డాన్సింగ్ ఎంత, డాన్సింగ్ చూడండి 21. సో ఇట్ ఈస్ 21. సో కుకింగ్ బై డాన్సింగ్ ఇక్కడ ఉంది, డాన్సింగ్ ఇస్ 21, కుకింగ్ ఏమో 22 కాబట్టి 22/21 into 100. మీరు పెద్ద రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ గా 2200/21 చేసి వీలైతే పక్కన డివిజన్ చేసుకొని జాగ్రత్తగా చేయండి. 21 1 21, 10, 1 ఒకటి తగ్గించాము, డౌన్ 1 0, కానీ ఇంకా రాలేదు కాబట్టి ఇంకొక 0 పెట్టుకుంటాం, అనదర్ 0 will down. So 21 4s is 84, 16, మళ్ళీ ఇంకా 0 2, so that's what decimal, put another 0, and 21 7s are 21 7s 147, that is 13, another 0 we can keep another one time, that is 0, that is so 104.76, that is approximate. So you can take that one 104.76. సార్ పాయింట్ పెట్టిన తర్వాత మళ్ళీ 0 తీసుకుంటే మళ్ళీ 0 అని పెట్టాలా అక్కడ, లేదంటే అవసరం లేదా? ఇంకా అవసరం లేదు. అంటే ఒక దీనికి వచ్చేటప్పటికి ఐ థింక్ వి డోంట్ నీడ్ దట్ వన్. మీరు మామూలు రెగ్యులర్ గా చేసుకుంటూ పోవడం అంతేనా? రైట్ హ్యాండ్ సైడ్ లో 7 మళ్ళీ 0 పెట్టుకున్నాం కదా, 7 తర్వాత 0 తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవసరం లేదు. 13 తర్వాత 0 ఒకటి యూ కెన్ టేక్ ఆఫ్టర్ డెసిమల్, సో 1 యూ కెన్ టేక్. ఓకే. నౌ ఇది అంతా కూడా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వెన్ ద పర్సంటేజ్ ఈజ్ గివెన్, రైట్? నౌ when the degrees are given, how to do that one? ఇప్పుడు డిగ్రీస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? లెట్ us do that one. Where is that? Degrees. ఇది రాసు, ఇది డయాగ్రామ్, just diagram you can take.
degree wise breakup of expenditure of a family in a month. Degree wise breakup of family in a month. Right. డిగ్రీల ఆధారంగా ఒక నెలలో ఒక కుటుంబం యొక్క ఖర్చుల వర్గీకరణ అని రాస్తాం. ఖర్చుల వర్గీకరణ డిగ్రీల ఆధారంగా ఒక నెలలో ఒక కుటుంబం యొక్క ఖర్చుల వర్గీకరణ. ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ స్పెండ్ ఇన్ ఏ మంత్ ఈజ్ 45,800. నెలలో మొత్తం ఖర్చు 45,800. నెలలో మొత్తం ఖర్చు 45,800. ఇప్పుడు ఈ సర్కిల్ ఎలా వేసుకొని మీకు మళ్ళీ నేను పీడిఎఫ్ పంపిస్తాను, స్టాండర్డ్ పీడిఎఫ్ కొంచెం పంపిస్తాను. ఇది రెగ్యులర్ క్లాస్ లో ఉంది కాబట్టి యూ టేక్ దట్, జస్ట్ అలా డయాగ్రామ్ వేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకి 54 డిగ్రీలు. కమ్యూటింగ్ అంటే రవాణా అని రాసుకోండి తెలుగులో, 79.2 డిగ్రీస్. షాపింగ్ 68.4 డిగ్రీస్. గ్రాసరీస్ అంటే మామూలుగా ఇంట్లో కొనుక్కునే ప్రొవిజన్స్ అనమాట. గ్రాసరీస్ దట్ ఈస్ 82.8 డిగ్రీస్. మెడిసిన్ ఓకే 39.6 డిగ్రీస్. ఎంటర్టైన్మెంట్ వినోదం 36 డిగ్రీస్. ఇది ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు డిగ్రీ వైజ్ బ్రేకప్ అన్నారు, బాగుంది. కానీ మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు సీ, ఇది కూడా పై చాటే, కానీ డిగ్రీస్ లెటస్ కన్ఫర్మ్ ద టోటల్ డిగ్రీస్ అన్ని కలిపితే ఎంత రావాలి? ఇప్పుడు ఎంత రావాలి టోటల్ కలిపితే? ఇట్ షుడ్ బి 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ టోటల్ ఎప్పుడైనా. సో అది అనవసరమా అవసరం లేకపోయినా మీరు ముందు కన్ఫర్మ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ 360 డిగ్రీస్ ఆర్ నాట్. మీకు పై చార్ట్ అన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. స్టడీస్ ఫాలోయింగ్ డయాగ్రామ్ అన్నప్పుడు దే కెన్ డూ ఎనీ డయాగ్రామ్. అందుకు ఉన్నాయి సార్ 360. సో 360 డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి నౌ టోటల్ అమౌంట్ స్పెండ్ మంత్ ఈస్ 45,800. మొత్తం ఎన్ని డిగ్రీలు అంటే 360 డిగ్రీస్. ఇప్పుడు మీరు చెప్పండి దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అని అంటే, ఒకసారి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం ఎంత ఉంది? 36 డిగ్రీస్ ఉంది. ఇది 360 డిగ్రీస్. మొత్తం టోటల్ గా వచ్చేసి 360 డిగ్రీస్. మరి ఎంటర్టైన్మెంట్ అనేది ఒకసారి రాసుకుని క్వశ్చన్ రాయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఓన్గా రాయండి, సపరేట్గా రాయండి. రైట్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ expenditure spent on entertainment in that month? What is the percentage of expenditure spent on entertainment in that month? రాసుకున్నది తెలుగులో. ఆ కుటుంబం వినోదంపై ఖర్చు పెట్టిన శాతం ఎంత ఆ నెలలో? ఆ కుటుంబం ఆ నెలలో వినోదంపై ఖర్చు పెట్టిన శాతం ఎంత? 10%. సో మొత్తం ఖర్చు ఎంత? టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 45,800. కానీ ఇక్కడ ఓన్లీ మన పర్సంటేజ్ అడుగుతున్నాం కాబట్టి దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఎంత డిగ్రీస్? 36 డిగ్రీస్. అవుట్ ఆఫ్ టోటల్ హౌ మెనీ డిగ్రీస్? టోటల్ 360 డిగ్రీస్. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఈస్ హౌ మెనీ? దట్ ఈస్ 36 డిగ్రీస్ అవుట్ ఆఫ్ 360 డిగ్రీస్. ఇంటూ పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100. దట్స్ ఆల్. సో 36 that is 1/10 into 100. It is 10%. ఎప్పుడైనా యూ హ్యావ్ టు టేక్ దట్ వన్, రైట్? దీంట్లో మీ క్యాలిక్యులేషన్ పార్ట్
మీరు మెయిన్స్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే రాయండి రైట్. సో అలా ఉంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. మీరు జనరల్ క్యాలిక్యులేషన్ కూడా ఇలాగే చేయండి. నో నీడ్ ఆఫ్ ఎనీ షార్ట్ కట్స్ లైక్ రైట్. ఇప్పుడు చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ మీద హౌ మచ్ పర్సంటేజ్? ఇన్వెస్ట్మెంట్ మీద, పెట్టుబడుల మీద ఆ కుటుంబం యొక్క ఖర్చుల శాతం. సో ఇట్ ఈస్ 15%. అది ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత అంటే శాతం, దట్ ఈస్ సో ఇన్వెస్ట్మెంట్ డిగ్రీస్ ఈస్ 54 degrees అవుట్ ఆఫ్ 360 degrees into 100. See, 18 3s 18 20s, 21s 25, సో 15%. అంటే 18th టేబుల్ రావాలి. 18th టేబుల్ నేర్చుకునే షుడ్ బి థరో విత్. సో కనీసం 9th టేబుల్ వస్తే 9 6s 9 4s 40s అలా చేయొచ్చు. సో దట్ ఈస్ 15%. ఇప్పుడు నౌ లెట్ us జంప్ ఇంటు ద క్వశ్చన్స్. ఇంతే దీని ఇంటర్ప్రిటేషన్, ఇంతకంటే ఏముండదు దీంట్లో రైట్. నౌ లెట్ us go with the question. Take the one. First one. What is the amount spent by the family on commuting? Right. రవాణాపై ఆ కుటుంబం ఖర్చు చేసిన మొత్తం ఎంత? బట్ ఖర్చు ఎంత అన్నప్పుడు సో డెఫినెట్ గా ఇందాక పర్సంటేజ్ చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్ ఖర్చు అంటున్నారు కాబట్టి విల్ టేక్ రైట్ హియర్ రైట్. ఎంత అసలు మొత్తం డిగ్రీస్ ఎంత కమ్యూటింగ్ మీద ఎంత డిగ్రీస్ అంటే చూడండి అక్కడ 79.2 degrees. సో 79.2 degrees అవుట్ ఆఫ్ ఎంత, ఎన్ని డిగ్రీస్? 360 degrees ఇంటూ ఇందాక పర్సంటేజ్ అయితే ఇంటూ 100 చేస్తాం. ఇప్పుడు టోటల్ అమౌంట్ లో అడుగుతున్నారు. మొత్తం అమౌంట్ ఎంత అడుగుతున్నారు. మొత్తం అమౌంట్ ఆ టోటల్ డిగ్రీస్ ఎంత, టోటల్ ఖర్చు ఎంత అంటే టోటల్ ఇస్ హౌ మచ్ పైన ఇచ్చారు 45,800. పుట్ దట్ వన్ 100 బదులు 45,800. నా ఇది క్యాన్సిల్ చేసేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ టైం టేకింగ్ కదా. బట్ ఆల్వేస్ యూ ఇన్సిస్ట్ ఆన్ వన్ థింగ్, ఎప్పుడు కూడా దీన్ని కట్ చేయడానికి ట్రై చేస్తాం. దీన్ని కట్ చేయదు, ఎందుకంటే ఆల్వేస్ న్యూమరేటర్స్ విల్ బి ద మల్టిపుల్స్ ఆఫ్ 36 అలా ఇస్తారు. సో ఇప్పుడు నేను డెసిమల్ తీసేస్తున్నాను, ఇక్కడ ఒక 0 తీసేస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బి 792 by 360 into 4580. ఒక 0 తీసేసాను, ఒక డెసిమల్ తీసేసాను. మళ్ళీ ఇక్కడ ఈ 0 తీసేసాను అనుకోండి. దట్స్ నౌ ఇట్ ఈస్ క్లియర్. 792 by 36 into 450, రైట్. సో 36 ones 36 2s 72 and again 72, 36 2s 72. So your answer is 22 into 450. Give the answer.
22 and 458. $916, 9,160. So it comes answer 10,000. 10,076. 10,076. Right? వీటిలో ఆప్షన్స్ లో మీరు ఐ విల్ గివ్ ద ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ఆప్షన్స్ ఎలా చేయాలని తర్వాత చెప్తాను. ముందైతే జనరల్ మల్టిప్లికేషన్ చేసేయండి. 458 2. సో ఇట్ ఈస్ 16 2 5 are 10 11 2 4 2 are 8 9 916 and again 916 and that one 6 7 10 that's all. So 10,076 normal multiplication చేయండి. రైట్, ఇది ఇలా ఇంటర్ప్రిట్ చేయాలి రిగార్డింగ్ యువర్ డిగ్రీస్ ఇచ్చేప్పుడు దట్ ఈస్ వే. అంతే, మీతో అంతా యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా మన పర్సంటేజ్ చేస్తామో అలాగే చేయాలి. రైట్, నా if the case is now the next question, you write the next take the next one. The last one. What is the respective ratio of amount spent by family on medicine to that of amount spent on groceries? మెడిసిన్ మరియు గ్రాసరీస్ పై ఆ కుటుంబం మెడిసిన్ మరియు గ్రాసరీస్ పై ఆ కుటుంబం ఖర్చు పెట్టిన మొత్తాల యొక్క నిష్పత్తి ఎంత? మెడిసిన్ మరియు గ్రాసరీస్ పై ఆ కుటుంబం ఖర్చు పెట్టిన మొత్తాలపై దాని యొక్క నిష్పత్తి ఎంత? మెడిసిన్ టు గ్రాసరీస్ అంటే నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. అన్ని కూడా మీకు వన్స్ యు లెర్న్ ద ఇంటర్ప్రిటేషన్ దట్ ఈస్ అన్ని కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటాయి. రైట్, సో నేను ఒకసారి ఇది కూడా చెప్పేసి మెడిసిన్ టు దట్ ఆఫ్ గ్రాసరీ. మెడిసిన్ ఎంత అండి? మెడిసిన్ ఇస్ 39.6 degrees, కానీ గ్రాసరీస్ ఎంత? గ్రాసరీస్ ఇస్ 82.8 degrees. సో ఇప్పుడు రేషియో కావాలి అంటే, సో రేషియో టు మెడిసిన్ ఈజ్ టు గ్రాసరీస్. మెడిసిన్ టు గ్రాసరీస్ దట్ ఈస్ 39.6 degrees ఈజ్ టు 82.8 degrees. 39.6 degrees అంటే దట్ ఈస్ I can write it as 396 is to 828. చేస్తే ఎంత వస్తుంది? దేంతో కొట్టాయనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం డివిజిబిలిటీ రూల్ మనకు వస్తే ఖచ్చితంగా చేయొచ్చు. జనరల్గా అందరూ 6 8 కాబట్టి 2తో కొట్టేయడానికి స్టార్ట్ చేస్తారు. అలాగా మినిమమ్ మీరు కొట్టేసేది 2తోనా కొట్టేయాలి, మ్యాక్సిమం 9తోనా కొట్టేయాలి. సో 9కి 3 and 9 has one rule. Sum of the digits divisible by 3, then entire number is divisible by 3. Sum of the number is divisible by 9, so entire number is divisible by 9. కాబట్టి మీరు చూసుకోండి, 3 9 6 టోటల్ ఎంత అంటే ఇది ఈజ్ 9. ఇక్కడ కూడా 8 + 2 + 8 10 18. అగైన్ 1 + 8 9. ఇక్కడ 3 ప్లస్ ఫస్ట్ దాంట్లో 3 + 9 12 + 6 18, దట్ ఈస్ 9. రైట్, నేను అన్ని కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ సింగిల్ డిజిట్ దాకా మీరు యాడ్ చేసేయండి. సో 9తో పోతుంది కాబట్టి 9తో చేయొచ్చు. ఇప్పుడు 9 4s 36, 9 4s 36, అగైన్ 9 4s 36. నెక్స్ట్ 9 9s 81 అండ్ 9 2s 44 అంటూ కనబడుతుంది, 92 కనబడుతుంది. డెఫినెట్లీ 4తో పోతుంది అనే విషయం తెలియాలి. 4 11s అండ్ 4 2s are 8 and 4 3s. 11 is to 23 is our answer. 11 వచ్చింది, 23 ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి విల్ స్టాప్. ఇది
ఇప్పుడు మీకు ప్రాబ్లం వల్ల డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2 బిట్వీన్ 2 ఉన్నాయి. ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ మీరు నేర్చుకొని వస్తే దెన్ ఇట్ విల్ బి కొంచెం ఫాస్ట్‌గా చేసేయచ్చు, కట్ చేసేయచ్చు. అండర్‌స్టూడ్ ఎవరీవన్? సార్ నేను 2 తోని ఆ. 3 తోని కట్ చేసిన 11:3 ఆ. వచ్చింది సార్. 11:3 వచ్చిందా? ఉమ్. రాదు. అట్లా రాకూడదే. రైట్ 11:23 రావాలి. ఎక్కడో 8 మిస్ చేస్తుంటాం. ఎక్కడన్నా కొట్టేసి అదే ప్రాబ్లం అన్నమాట. దీంతో వచ్చిన ప్రాబ్లం వల్ల 396:828 చూసుకుందాం. సో స్ట్రైకింగ్ ఆఫ్ ఇస్ ఎ ప్రాబ్లం, లిటిల్ బిట్ ప్రాబ్లం. 3 తోనే కట్ చేసాం అనుకోండి, 3 తో కూడా కట్ అవుద్ది, 2 తో కూడా కట్ చేయొచ్చు. అది చూడండి, 2 తో కట్ చేస్తే 2 1s are 2, 2 9s are 18, నెక్స్ట్ 16 8 అంటే sir, 2 8. 8s, Eight. ఇక్కడ 2 4 1 4 1 4. 4 మళ్ళీ 9 9 3 తోన 2 9s, 2 9s 18, 2 9s 18. ఇక్కడ 2 2s 27. అదే 27. పోయింది అక్కడ. 2 7 చేయకూడదు, 2 not 7 అది. 2 1s are 2, 1 తో పోదు కాబట్టి 0 పెట్టుకోవాలి. అప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా. 2 2s are 4 సార్. కాదమ్మా, 414 డివైడెడ్ బై 2 ఎలాగా? 414ని హాఫ్ చేస్తే ఎంత? 207. సి 414 హాఫ్. 414 రూపాయల్లో సగం ఎంత? 414 రూపాయలు హాఫ్ ఎంత? 207. ఎలా చేయాలి అంటే ఇప్పుడు రైట్ 2 2s are 4. ఇది బానే ఉంది. రిమైండర్ 2 2s are 4. అది అయిపోయింది. 1 దించుకుంటాం. రాలా, 1తో రాలేదు. మళ్ళీ రెండోది కూడా దించుకునేటప్పుడు యూ హావ్ టు పుట్ 0 దేర్. 0 పెట్టి యూ హావ్ టు బ్రింగ్ దట్ 4. నౌ ఇట్ ఈస్ 2 7s are 14. చాలా మందికి ప్రాబ్లం ఇదే. 207 రాయిపోయి 27 రాసేసుకుంటాం, 0 పెట్టుకోకపోవడం. ఇది అందరి ప్రాబ్లమే. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బేసిక్స్ లో ఆ ప్రాబ్లం ఉంటుంది. నౌ ఓకే, సో దిస్ ఈస్ వాట్. సో ఆన్సర్ ఈస్ 11:23. Then come to the next question. Total amount అన్ని కూడా ఓకే. ఇది ఒకటి రాసేసేయాలి. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై ద ఫ్యామిలీ? రైట్, ఐ డూ వన్ థింగ్ ఫర్ టుడే. రైట్, మీకు ఒకసారి నేను షేర్ చేస్తాను, మీకు పేపర్ షేర్ చేస్తాను. ఈ 3 క్వశ్చన్స్ ఐ విల్ షేర్ దట్ వన్. యూ డూ దట్ వన్ అండ్ గివ్ ద ఆన్సర్స్. రైట్, బికాస్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. కొంచెం మీరు ఇది చేసేయండి. టుమారో యాక్చువల్లీ మార్నింగ్ ఐ విల్ బి ఇన్ జర్నీ. రైట్, నేను ఇప్పుడు మీకు అది పంపిస్తాను, మీకు ఆ పేపర్ కూడా పంపిస్తాను. ఆ 3 క్వశ్చన్స్ మీరు చేసేయండి. యూ టేక్ దట్. మినిమం ఎక్సర్సైజ్ చేస్తే టుమారో విల్ టేక్ 2 పై చార్ట్ క్వశ్చన్స్ తీసుకొని చేద్దాం. టుమారో మార్నింగ్ ఐ విల్ బి ఇన్ జర్నీలో ఉంటాం కాబట్టి ఈవినింగ్, రేపు ఒక్క రోజు ఈవినింగ్ పెట్టుకుందాం. సో ఆ ఈవినింగ్ టైం 5 to 7, 4 to 6 అనేది ఐ వాంట్ టు డిసైడ్ దట్ వన్. టుమారో మార్నింగ్ నాకు తెలుస్తుంది. ఎవ్రీబడి ఇస్ కన్వీనియంట్ విత్ దట్. మార్నింగ్ ఎలాగో మాకు కూడా ఎగ్జామ్ ఉంది సార్, 10 to 12:30. నాకు ఆనందిత తేజ. అందరికా? ఓకే, ముగ్గురికి ఉందా? 10 to 12:30. ఓకే, ఫైన్. అలాంటప్పుడు ఈవినింగే పెట్టుకుందాం మనం. ఓకే సార్. రైట్, ఈవినింగ్ అయితే మీరు 4 to 6 యాక్చువల్ కన్వీనియంట్ టైమ్. నాకు ఏదన్నా కొంచెం ఓవర్లాప్ అయితే 5 to 7 పెట్టుకుందాం, ఓన్లీ ఫర్ టుమారో. ఓకే, సో యూ డూ దట్ వన్. టుమారో విల్ గో విత్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే రేపు ఎందుకు గ్యాప్ ఇవ్వడం అని నా ఉద్దేశం. ఎల్లుండి అగైన్ మార్నింగ్ సెషన్ వీ కెన్ టేక్. టుమారో ఓన్లీ ఈవినింగ్ విల్ టేక్. రైట్, సో ఇప్పుడు నేను పంపిస్తాను క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్ యూ డూ దట్ ఎక్సర్సైజ్. పై చార్ట్ ఉంటది, వెన్ డయాగ్రామ్ ఉంటది, ఇంకేముంటది సార్? పై చార్ట్, వెన్ డయాగ్రామ్. నో వెన్ డయాగ్రామ్ ఈజ్ జనరలీ
డేటా అనాలిసిస్ అంటాం, వెన్ డయాగ్రామ్ అంటే అనాలిసిస్ అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పై చార్ట్స్ అంటే దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ లో పై చార్ట్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, టేబుల్స్, ఈ 4 ఉంటాయి అన్నమాట. సో బేస్ మెయిన్ దాంట్లో పై చార్ట్ మెయిన్ అన్నమాట. మిగతా అన్ని కూడా పెద్ద మనకు అసలు దాంట్లో ఇంటర్ప్రిటేట్ చేయడానికి పెద్దగా ఏముండదు. కానీ పై చార్ట్ లో మాత్రం సో మచ్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డు. ద నెక్స్ట్ ఓన్లీ పర్సెంటేజెస్ వాడి చేయొచ్చా సార్? ఓన్లీ పర్సంటేజెస్ వాడే చేయొచ్చా ఇవన్నీ? మొత్తం పర్సంటేజ్ వాడే చేసాం ఇప్పుడంతా కూడా. ఓకే. అన్ని పర్సంటేజ్ వాడే చేస్తాం మనం, నథింగ్ మోర్ దెన్ దట్. కాకపోతే ఇంటర్ప్రిటేషన్ చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. దాంట్లో కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కామన్ సెన్స్ ఉండాలి అంతే. దట్స్ ఆల్. పర్సంటేజ్ మాత్రం యూజ్ చేసేయచ్చు, కొన్నిసార్లు యావరేజ్ యూజ్ చేస్తాం అంతే. రేషియోస్ ఇప్పుడు ఇందాక రేషియో చేస్తాం ఒకటి అంతే. విల్ యూజ్ రేషియో, విల్ యూజ్ పర్సంటేజ్, జస్ట్ 2-3 క్యాలిక్యులేషన్స్ అండ్ యావరేజ్ అంతే. ఈ మూడిటితో వచ్చేస్తుంది. క్వశ్చన్ బట్టి మా ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా చూసుకొని చేయాలి అంతే. ఓకే సార్. ఓకే, రైట్. సో టుమారో విల్ టేక్ ద ఈవినింగ్ క్లాస్. నేను ఇప్పుడు పంపిస్తాను క్వశ్చన్స్, ఆ 3 క్వశ్చన్స్ చేసేయండి మీరు. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్. బై.